ఈరోజు అయితే మా మమ్మీ అయితే మామిడికాయ పచ్చడి పెట్టబోతుంది. ఈరోజు చూద్దాం రండి. ఇప్పుడైతే చక్కగా వెళ్దాం మా మమ్మీ దగ్గరికి. ఇగోండి మామిడికాయలు అప్పుడే కట్ చేసింది, అల్లం దంచింది. ఇగో దీంట్లో ఏమేమో ఉన్నాయి అవి మెంతులు, జీలకర్ర, ఆవాలు. ఇగో మా మమ్మీ ఆయి చెప్తారు చూడండి. హాయ్, అవేంటి అవి? ఆయిల్లో ఆవాలు వేసిన, నెక్స్ట్ జీలకర్ర వేస్తున్నా, 1 స్పూన్ జీలకర్ర. ఓకే, ఇవి పచ్చిమిర్చి, ఎండిన మిరపకాయలు. ఇవి కొంచెం ఫ్రై అయినాక ఎండిన మిరపకాయలు వేసిన, ఇవి ఫ్రై అవుతున్నాయి. ఇందులో కొంచెం కల్లేమాకు. పటాకీలు వెళ్తున్నాయి గాయ్స్, చూడండి. ఇదే అద్భుతమైన పటాకీలు లెక్క పలిపోతున్నాయి. ఇప్పుడు ఇది ఆఫ్ చేసేయాలి. ఓకే, ఇందులో ఆఫ్ చేశాక ఎల్లిపాయలు కచ్చపక్క దంచుకొని వేయాలి. నేను చెప్పినానుగా గైస్, ఎల్లిపాయలని ఇవే వేసేసింది మా మమ్మీ. ఇవి కచ్చపక్క దంచాక కొంచెమే ఫ్రై కావాలి, ఎల్లిపాయలు ఎక్కువ ఫ్రై కావద్దు. ఓకే, కొంచెం ఇందులో పసుపు వేసుకోండి. ఈ ఆయిల్ చల్లగే వారికి మనము మెంతులు పొడి కొట్టుకుందాం. ఇవి మామిడికాయ మామిడికాయ పిక్కలతోనే నేను జ్యూస్ చేస్తున్నాను. హలో గైస్, ఇవి ఐటమ్ మామిడికాయ పిక్కలంట, దీంతో జ్యూస్ చేస్తుందంట మా మమ్మీ. ఇప్పుడు చూద్దాం జ్యూస్ అది ఇంకా అవన్నీ. చాలా అద్భుతంగా ఉంటుంది అనుకుంటా, నాకు అర్థమైపోయింది. అసలుకి దీంట్లో అవన్నీ మామిడికాయ వేస్తుంది. అవును గైస్, అవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు పౌడర్ మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ పడుతుంది, మెంతులు ఆవాలు అవన్నీ వేసిండే. ఇప్పుడు ఆ మిక్సీ పడుతుంది. మా మమ్మీ ఎట్లా చేస్తున్నా చూద్దాం. ఇదేమో అవుతుంది. ఇగో ఇదైతే ఏమంటారు దీన్ని, మిక్సీ, మన బటర్ఫ్లై. నల్ల పొడులు వేసేటప్పుడు ఇవ్వండి గైస్, ఇదే మిక్సీ పట్టేసింది మా మమ్మీ చూడండి. ఇగో ఇవి ఐటమ్ మసాలా అవుతుంది. ఇవ్వండి గైస్, మామిడికాయలలో పొడి వేసేసి మెంతులు, జీలకర్ర, ఆవాలు, ఆవాలు మిక్సీ పట్టింది. ఇది అయితే ఎంత పుల్లగా ఉన్నాయి తెలుసా, అంత పుల్లగా ఉన్నాయి. నేనైతే కచా 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 అని ఎన్నో తిన్నా. ఒకసారి ట్రై చేస్తున్నా, ఇది పెట్టుకున్నా. 1 కప్ గాయస్, ఇదైతే మస్తు పుల్లగా ఉంది గాయస్. ఇదైతే కారం, ఇంకోండి ఇంకా ఇస్తుంది కారం. ఇగో 2 కప్స్ కారం. ఇప్పుడు సాల్ట్ ఆఫ్ సాల్ట్. ఏమన్ గైస్, ఇది మొత్తం మిక్సీ చేసేసాను. ఇట్లా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. నోట్ల నుంచి నీకు కారిపోతుంది, అంత తినాలనిపిస్తుంది చూడండి. ఇట్లా మామిడికాయ ముక్కలకు కారం, ఉప్పు మంచిగా పట్టించాలి. ఇప్పుడు దీంట్లో చల్లారిన నూనె పోసేయాలి. అమ్మా ఇంత అయింది గైస్.
గాయస్ ఇదైతే అప్పటిలోపు చేసేలోపు మసిలిపోయినాయి. ఇప్పుడు ఇది ఎట్లా చేస్తారు, అయిపోయింది కదా. ఇప్పుడు ఐటమ్ మా దాంతోనైతే నూనె పోస్తుంది, ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ అంట. ఏమో కొత్త కొత్త పేర్లు వచ్చినాయి, సన్ఫ్లవర్ ఆయిల్ ఏమేమో వచ్చినాయి. ఇది నెక్స్ట్ డే రోజు ఆయిల్ ఊరుతుంది, బాగుంటుంది. బాయ్ బాయ్ అంటుంది మా మమ్మీ. బాయ్. ఈరోజు ఇదే చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. అసలుకి మీరు లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. బాయ్. ఇదే ఈరోజు బాయ్.